సైలెంట్ గా ఉండండి ప్లీజ్. నాకు విరాట్ కోహ్లీ కటింగ్ కావాలి, బ్యాటింగ్ చేస్తా నేను. హలో, ఇది సెలూన్ కాదు. నీకు కావాల్సిన కటింగ్ నేను చేస్తాను. అయితే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. అలాగే కటింగ్ డాక్టర్. ఈ గేదె గడ్డం గల అరవరుగా. అరవరు కూల్. అలాగే. హలో, అలా ఖాళీగా నిలబడే బదులు తిప్పొచ్చుగా. తిప్పు. మీరు ప్రశాంతంగా ఉండండి. చూడరా. హలో, కూల్ కూల్ కూల్. ఈ స్పైరల్ బోర్డ్ ని చూస్తూ ఉండాలి. స్లోలీ స్లోలీ. నువ్వు నిద్రలోకి వెళ్తున్నావు. డీప్ స్లీప్. నిద్రపోతున్నావు. ఇప్పుడు నీ వయసు 5 ఏళ్ళు. ఏంటి భంగి అలవాటు ఉందా? మరి వేలెందుకు నోట్లో పెట్టుకున్నావు? చీకుతున్నా. ఏం చీకుతున్నావు? రేగి చెక్క, లాలీపప్ప, అస్సలు కాదు. బెల్లం ముక్క కాదు. పిప్పర్మెంటా? అడేం చిక్తే నాకెందుకో, ముందు పిచ్చోడి చేత నిజం చెప్పించండి. ఇక్కడ వాతావరణం చాలా కూల్ గా ఉండాలి. ఇదే మాటని కూల్ గా నవ్వుతూ చెప్పండి. వీడేం చిక్కితే నాకేంటి, ఈ పిచ్చోడి చేత నిజం చెప్పించండి. నాకు మా ఆయన ఎన్నిసార్లు పడలేదు. అతనికి చెప్పు. కవలవుతా. ముక్కుతా చెప్తావేంట్రా? నవ్వుతూ పండ్లు బయట పెట్టి కూల్గా చెప్పు, చల్లగా చెప్పు. వీడేం చిక్కితే నాకేంటి, పిచ్చోడి చేత నిజం చెప్పించండి. కూల్. ఇలా చెప్తే సరిపోతుంది. రేయ్, నీకు మంచి భవిష్యత్తు ఉందిరా దొంగ రాస్కెల్. Now tell me, ఇప్పుడు చెప్పండి, 5 ఏళ్ల వయసులో మీరేం చీకేవారు? అయితే నీ వయసు 25 ఏళ్ళు. 25 ఏళ్ల వయసులో మీరేం చేస్తూ ఉండేవారు? 25 ఏళ్ల వయసులో ఏం చేస్తూ ఉండేవారు? 25 ఏళ్ల వయసు వచ్చింది. ఏం చేసా? నువ్వు డాక్టర్వా? కాదు, నువ్వే. కూల్. చెప్పండి, 25 ఏళ్ల వయసులో మీరేం చేసేవారు? 25 వయసులో ఆ, 25 అప్పుడు పుష్పవతి నన్ను పొదల్లోకి రమ్మంది. మరి వెళ్ళావా? అప్పుడు వెళ్ళా, ఇప్పుడు వెళ్తా. తప్పురా. తప్పదురా. ఇప్పుడు నీ వయసు 30. 30లో 3 సార్లు వెళ్ళా, ఇప్పుడు 4వ సారి వెళ్తా. అరే, నువ్వు అసలు ఏ వయసులో పొదల్లోకి వెళ్ళలేదురా? 28లో ఒకసారి వెళ్ళలే. అయితే నీ వయసు 28. అయితే ఇప్పుడు ఒకసారి వెళ్తా. కోస్తా నా కొడక. హలో, ఇదే విషయాన్ని కూల్ గా నవ్వుతూ చెప్పండి ప్లీజ్. కోస్తా నా కొడక. కూల్. చూసారా? కూల్. ఇప్పుడు మీకు 28 సంవత్సరాలు. ఈ వయసులో మీకు ఏం గుర్తొస్తుంది? మా ఊర్లో చాలా మందికి క్యాన్సర్ వచ్చింది. కొంతమంది చనిపోయారు. మిగిలిన వాళ్ళని బ్రతికించుకోవడం కోసం నేను దొంగగా బాబాగా మారాను. నీకు పరశురామ క్షేత్రం గుర్తొచ్చిందా? స్వామి, నేనే తప్పు చేయలేదు స్వామి. స్వామి, నిధి కోసం వెళ్ళా, కానీ నిధి దొరకలే. వజ్రం దొరికింది. వజ్రం. నా బంగారు తల్లి అమ్మ. తర్వాత పెద్ద పంచారి. తర్వాత ఏంటో చెప్పురా. నువ్వేరే పెద్ద పంచారి. తర్వాత ఏమైందో చెప్పురా. మొత్తం మింగ పెట్టావు కదరా, నోటితో వచ్చి చెప్పని వెళ్ళి. నీ అమ్మ మొద్దు మొక్క పడ. నువ్వు ఆగమ్మి, నేను చొప్పించా. గోవిందు, పరశురామ క్షేత్రం, గుడి, నిధి, వజ్రం. పాపుట నీ దొరకలా. చెట్టు మీద వజ్రం. పుష్ప నేను పొదలోకి వెళ్తున్నాం, మీరు రాకండి రాయ్.